ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు కె పద్మారాణి డీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆరోపించారు. రిటైర్డ్ హెడ్ నర్స్ ప్రసన్న కుమారి తనకు 40 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారని, అయితే ఆమె 2020లో పదవి విరమణ చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని చెల్లింపులు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయని, వ్యక్తిగత జోక్యానికి అవకాశం లేదన్నారు. నందిని మల్లకు ప్రభుత్వ పదవి రాజ్యాంగబద్ధమైన హోదా లేదా పరిపాలన బాధ్యత ఏదీ లేదని స్పష్టం చేశారు. ప్రసన్న కుమారి వద్ద ఆరోపణలకు సంబంధించిన ఆడియో, వీడియో లేదా ఇతర ఆధారాలుంటే వాటిని బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల పెండింగ్ ఉద్యోగుల ప్రయోజనాలను విడుదల చేసిందని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తప్పుడు ప్రచారం కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బురద జల్లే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించారు. రాజకీయ విమర్శలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపైనే ఉండాలని, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ నాయక్, డీసీసీ స్పోక్స్ పర్సన్ దోసరి విజయబాబు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రతాప్ నాయక్, నేను డీసీసీ స్పోక్స్ పర్సన్ని. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో కోట నీలిమ గారు మరి దీపక్ జాన్ గారి ఆదేశానుసారం ప్రకారం ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఈ మధ్య మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రసన్న గారు మా డిప్యూటీ సీఎం భార్య గారు నందిని గారికి ఏదో కమిషన్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా ప్రచార మాధ్యమాలు చూస్తూ ఉన్నాము. మేము చూసారు గారు ఏది లగచర్ల కావచ్చు, మళ్ళీ మొన్న పుట్టా సుధాకర్ యాదవ్ గారిది ఇథనాల్ కంపెనీ విషయం కావచ్చు, ప్రతి విషయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే పనిలోనే ఇక్కడ నడుస్తూ ఉంది. కేటీఆర్ గారిది ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ మీడియా ఉంది. ఆ మీడియా ఏం చేస్తుందంటే కేవలం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, బట్టి గారిని టార్గెట్ చేస్తూ, ఈ ప్రభుత్వం మీద వరుసగా బురద జల్లుతూ అదే పని మీద ఇక్కడ కేటీఆర్ గారు ఉంటారు. నేను చెప్తున్నాను కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, పోతే గ్రామ స్థాయిలో పాదయాత్రలు చేయండి, వారి సమస్యలు తెలుసుకోకండి. ఏది అవగాహన లేకుండా ఏదో ఎవరో ఒకరిని రెచ్చగొడుతూ నిత్యం ప్రతిరోజు అదే పనిలో కేటీఆర్ గారు ఉంటున్నారు. కేటీఆర్ గారు ఇది అమెరికా కాదు, ఇది లండన్ కాదు, ఇది హైదరాబాదు, ఇది తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిదీ మీరు చేసే ప్రతి వెధవ పని ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలము మేము చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ప్రతిరోజు అబద్ధాల ప్రచారంతో మరి కేటీఆర్ గారు ఎవరెవరినో దుష్ప్రచారానికి లోను చేస్తూ ఉన్నారు. దయచేసి ఇట్లాంటివి కార్యక్రమాలు మానుకోవాలని. అందరికీ నమస్కారం. నా పేరు పద్మారాణి. నేను సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈ మధ్య మీడియాలో ఒక దుష్ప్రచారం నడుస్తూ ఉంది. మా డిప్యూటీ సీఎం గారు సతీమణి గౌరవనీయ బట్టి విక్రమార్క గారి వైఫ్ నందిని మల్లు మేడం మీద ఒక ఆమెకేంట ఎవరో ఏదో అడిగారు అని చెప్పేసి ఆమె ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. నేను అడిగే సూటి ప్రశ్న ఈమెకి, నందిని మేడం గారు ఏ విధమైన పార్టీ పొజిషన్లో కానీ, ఒక గవర్నమెంట్ హోదాలో కానీ, ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో కానీ, ఒక మంత్రి పదవుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? ఆమెకి ఏ విధమైన యాక్సెస్ ఉందా దీనికి? ఇది ఈ మధ్య కాలంలో అంతా డిజిటల్ మోడ్లో పేమెంట్స్ జరుగుతున్నాయి. ఏ పేమెంట్ అయినా సరే కంప్యూటర్ ద్వారా, డిజిటల్ కీ ద్వారానే జరిగేది. నాట్ ఎనీ ప్రూఫ్, ఆడియో, వీడియో ఆర్ ఎనీ డాక్యుమెంట్స్ అవి బయట పెట్టండి. మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి దుష్ప్రచారాలు చేయించడం బీఆర్ఎస్కి బాగా అలవాటు ఉంది. ప్రతిసారి ఒక పనికిరాని మ్యాటర్ తీసుకొచ్చారు. ఆపోజిషన్ అనేది ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి గవర్నెన్స్లో. గవర్నమెంట్ ఈ విధమైన మంచి పనులు చేస్తూ ఉంటే వాటి మీద నుంచి మనకేంటంటే ఒక దృష్టిని మళ్లించడానికి ఈ పనికిరాని వ్యవహారాలు, ఈ దుష్ప్రచారాలు, ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేస్తారు. ఆ ఆర్టిస్ట్ని క్రియేట్ చేసి ఏదో అయిపోయింది గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు.
పాత బకాయిలన్నీ పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు ఈ విధమైన దుష్ప్రచారాలకి పూనుకోవడం చాలా దురదృష్టకరం. ఈ మనుషులు కూడా ఈ మీడియా ఏంటంటే, మీడియా ముందు క్వశ్చన్ అడగాల్సిన పాయింట్ ఏంటంటే, నందిని మేడంకి ఏ విధమైన సంబంధం ఉంది ఈ విషయాల్లో? మా పేమెంట్స్ చేయించడానికి నందిని మేడంకి ఎటువంటి ప్రమేయం ఉంటుంది? ఆమె నా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుందా, లేక ఆమె ఇంట్లోంచి ఏమైనా జరుగుతుందా, లేక ఆమె మొబైల్ నుంచి? మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ప్రతి దానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది జారీ చేస్తున్నాం. ఈమెకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే హెల్ప్ లైన్ కంప్లైంట్ చేసుకోవాలి. ఈ మీడియాలో వచ్చి ఈ విధంగా దుష్ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కావు. మేము దీనికి లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, బట్ వీఆర్ గివింగ్ హర్ లిటిల్ టైం. మీకు ఏదైనా కనుక ప్రూఫ్ ఉంది అంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీడియా పరంగా రేపు పొద్దున్న వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, రేపు 29లో వచ్చే 28లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ గెలిచే ప్రసక్తే లేదు. మీరు ఈ విధమైన స్మీర్ టాక్టిక్స్కి పూనుకోకండి. దిస్ ఈజ్ మై వార్నింగ్ టు యూ, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. I know Nandini madam personally.